హలో అండి. చాలా రోజుల తర్వాత మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఆ బ్లాగ్ ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు నేను షూట్ చేసిన బ్లాగ్ అనమాట. కార్తీక పౌర్ణమి రోజు నేను ఉదయాన్నే కొంచెం 3:00కైతే నిద్ర లేచి ఇంట్లో దీపం పెట్టేసి 4:30 కల్లా గుడికి అయితే వెళ్ళాను. గుడికి వెళ్ళిన తర్వాత నాకైతే ఫస్ట్ దీపాలు వెలిగించడానికి ప్లేస్ అయితే చిక్కలేదనమాట. శివయ్య ఏంటయ్యా ఇంత బిజీగా ఉంది అని చెప్పేసి అలా దండం పెట్టుకున్నాను. వెంటనే ఆ శివయ్య అనుగ్రహంతో నాకైతే ప్లేస్ అయితే చిక్కింది. అమ్మయ్య ప్లేస్ అయితే ఖాళీ అయింది అని చెప్పేసి ఇంక నేను, మా హస్బెండ్, మా బాబు ముగ్గురం అయితే కూర్చొని 365 ఒత్తులు అయితే వెలిగించామన్నమాట. ఓన్లీ ఆవు నెయ్యితోనే వెలిగించామండి ఈసారి. ఎప్పుడు ఆవు నెయ్యి కొంచెం నువ్వుల నూనె రెండు కలిపి అయితే దీపారాధన చేస్తాను, కానీ ఈసారి మాత్రం ఆవు నెయ్యితోనే చేశాను. సో ఆవు నెయ్యితో చేసి ఇంటికి వచ్చేళ్ళకి 6:30 అయిందండి. 6:30 అయిన తర్వాత ఆ రోజు ఉపవాసం ఉన్నాను. ఈసారి పౌర్ణమి రోజంతా ఉంది కదండి, అందుకని ఉపవాసం ఉన్నాను. ఈవినింగ్ అయితే చంద్రుడికి పూర్ణాలు, గారెలు, పులిహార, పొంగలి పెట్టి చంద్రుడికి దండం పెట్టుకొని గుడిలో జ్వాలా దీపం అయితే వెలిగిస్తారు, జ్వాలా తోరణం. ఆ తోరణం చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. మార్నింగ్ అయితే వీడియో షూట్ చేయలేదు కదా, అందుకని ఇప్పుడు గుడి మొత్తం షూట్ చేద్దాం రాండి అని చెప్పేసి మా హస్బెండ్ని తీసుకొని అయితే గుడి మొత్తం తిరిగేస్తున్నాను. మార్నింగ్ అయితే గుడి మొత్తం తిరిగి ప్రదర్శనలు అయితే చేసుకున్నాను. ఇప్పుడు జస్ట్ ఆ జ్వాలాతరణం కన్నులతో చూడాలని చెప్పేసి కనువిప్పు కలుగుతుందని చెప్పి వచ్చాను. ఇక్కడ పోస్టర్ శివపార్వతుల ఆ ఫోటో చూడంగానే నాకు మదిలో అయితే శివనామస్మరణ జపించుకున్నాను అనమాట. అసలు ఇంకా పౌర్ణమి రోజైతే దీపాలతో గుడంతా వెలిగిపోయిందండి కలకలలాడుతూ. ఇదిగోండి స్వామివారి పల్లకి అయితే రెడీ చేశారు. జ్వాలాతరణానికి కొంచెం టైం పడుతుందన్నమాట. ఇక్కడ వీళ్ళు వెలిగించిన దీపారాజన అన్నీ క్లీన్ చేయాలి, కొంచెం టైం ఉందని వెలిగించుకొని ఇచ్చారనమాట. చాలామంది అయితే వీడియోలు తీసుకుంటూ ఉన్నారు, ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. అలాగే మంది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి నేను వీడియోస్ తీస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడైతే చూడండి చెట్టు కింద, ఉసిరి చెట్టు కింద కొంచెం కూడా ఖాళీ లేదు, ఫుల్గా అయితే వెలిగించేస్తూ ఉన్నారు దీపాలు. మధ్యలో కరెంటు కూడా పోయిందండి. ఆ రోజే పౌర్ణమి రోజే వినాయకుడు ప్రతిష్ఠ అయితే చేశారు. వినాయకుడిని ప్రతిష్ఠించిన తర్వాత వినాయకుడి ముందైతే ఇలా దీపాలు అయితే వెలిగించారు. చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. పౌర్ణమి అయితే చాలా విశిష్టంగా ఎప్పుడు చేయని వాళ్ళు కూడా వచ్చి దీపాలు వెలిగిస్తూ ఉంటారండి పౌర్ణమి రోజు. అలాగే ఈ జ్వాలా తోరణాన్ని ముట్టించేటప్పుడు చూస్తే మాత్రం మనకైతే మన జన్మ ధన్యమైపోతుంది అనమాట. అలాంటి జ్వాలా తోరణాన్ని నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఖచ్చితంగా వీడియో అయితే స్కిప్ చేయక చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే ఇదిగోండి వేద పండితులు అయితే వచ్చారు. ఫస్ట్ వేద పండితుల కోసం ఎదురు చూసామండి, వేద పండితులు రాలేదు కదా, అందుకని మిగతా ఇద్దరు పూజారులు అయితే వేద పండితుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వేద పండితులు వచ్చి ముందున్న దీపాలన్నీ క్లీన్ చేసేయాలి అని చెప్పేసి గట్టిగా అరిచారనమాట. ఇంకా వేద పండితులు గట్టిగా అరవటంతో ఇంకా ముందు వెలిగిస్తున్న దీపారాజనలన్నీ క్లీన్ చేయటానికైతే సిద్ధమైపోయారు. ఇదిగోండి శివపార్వతులు అయితే ఇంకా పల్లకి మీద అయితే కూర్చొన్నారు. అప్పటికైతే చాలా వరకు క్లీన్ చేస్తూ ఉన్నారు. చాలా హడాబుడిగా అండి, ఎంత హడాబుడి అంటే చాలా హడాబుడిగా దీపాలన్నీ అయితే తీసేశారు. చిరావురు గారు చెప్పారు కదండి, గుళ్ళో ఓపెన్ ప్లేస్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టవద్దని. అలాగే ఆయన చెప్పినట్లే పాటించాను నేను. దేవుడి గుళ్ళో వాళ్ళు ఎక్కడ దీపాలు పెట్టుకోమని చెప్పారో అక్కడైతే నేను దీపాలు పెట్టుకున్నాను. ఇదిగోండి ఈ స్వామివారి ఊరేగింపు అంటే గుడి లోపలేనండి. ఇక స్వామివారి పల్లకిని అలా టచ్ చేస్తే చాలు మన జన్మ ధన్యమైపోతున్నట్లే. ఇంకా వేద పండితులు అయితే వచ్చి ఇంకా పల్లకిని కూడా ఇట్లా ముందుకైతే పెట్టించారు. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారా అని చెప్పి నేను అనుకున్నాను. అక్కడ దీపాలన్నీ తీయటానికి టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టారేమో పల్లకి అనుకున్నాను. కాదండి, దామచర్ల జనార్దన్ గారు మన ఒంగోలు ఎమ్మెల్యే గారు వచ్చారనమాట. ఆయన వచ్చి పూజ చేసిన తర్వాత స్వామివారి పల్లకిని అయితే శివనామస్మరణతో ముందుకైతే తీసుకెళ్లారు. ఇక్కడైతే చూడండి, ఇక్కడ అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు. మీకు కనిపిస్తుందో లేదో, ఇంతకు ముందు కొంచెం కనిపించింది. ఇదిగోండి ఎక్కడికక్కడైతే దీపాలన్నీ క్లీన్ చేస్తున్నారు. ఇక్కడైతే స్వామివారిని ఇంకా రెడీ చేస్తున్నారనమాట, సిద్ధం చేస్తున్నారు స్వామివారిని.
జ్వాలాతరణానికి. ఆ పంతులు గారి మాటలు అయితే కొంచెం వినండి, ఏం చెప్తారు ఏంటనేది. చూశారు కదండి, ఇంకా మంత్రాలు అయితే పలికిస్తూ ఉన్నారనమాట. అసలు గుడిలో కాలు తీసి కాలు పెట్టడానికి లేదు, అంతమంది భక్తులు అయితే వచ్చారు. ఇంకా అసలు మాటలు అయితే చెప్పలేనమాట. ఇదిగోండి ఇంకా స్వామివారిని పైకి లేపడానికి సిద్ధం చేశారు. నేను ఇంకా చివరి నుంచి ఈ చివరికి వచ్చాను స్వామివారి ఎదురుగా వీడియో తీద్దామని. ప్రతి ఒక్కరు ఫోన్లో వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారండి. ఒక పక్క దీపాలన్నీ క్లీన్ అయితే చేస్తూ ఉన్నారు. దీపాలన్నీ క్లీన్ చేస్తున్నారు. ఒక పక్క స్వామివారికి అయితే మంత్రాలు అయితే పలికిస్తూ ఉన్నారు. శివనామ స్మరణ అంటే నమ పార్వతీ పరమేశ్వర హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ అని చెప్పేసి గట్టిగా అయితే పలికించారనమాట భక్తులందరి చేత. అందరూ ఎదురు చూస్తూ ఉన్నారనమాట. జ్వాలా తోరణం ఎప్పుడు వెలిగిస్తారని ఎదురు చూసినట్లుగానే అదిగోండి జ్వాలాతరణం అయితే ముట్టిందని నేనైతే చాలా దూరంగా ఉండి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. జ్వాలాతరణం అయితే ఇదిగోండి ముట్టించారు. అదిగో వెలిగింది కదండి, చాలండి ఈ జన్మకి ఇంకా చాలు శివయ్య అని చెప్పేసి మనసులో అనుకొని నమ పార్వతీ పరమేశ్వర హర మహాదేవ్ శంభో శంకర అనుకున్న. ఈ జ్వాలాతరణం విశేషత ఏంటనేది నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియో ఉంది, మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను. జ్వాలాతరణం విశేషత ఏంటంటే ఆ జ్వాలాతరణం వెలిగించినప్పుడు ఆ జ్వాలాతరణం నుంచి కిందకి నిప్పు పడుతుంది కదా, ఆ నిప్పు అయితే ఆరిపోయి బూడిద పడుతుంది. ఆ బూడిదని అలా చేతితో పట్టుకొని మనకి నెతికిని రాసుకుంటే మనకి ఏదన్నా కీడులున్నా అన్నీ పోతాయి అన్నమాట. అందుకే ఈ జ్వాలాతరణం చూడడానికి జనం అయితే ఎగబడి చూస్తున్నారు. చూడండి స్వామివారిని అయితే ముందుకు తీసుకొస్తున్నారు పల్లకిలో. పార్వతీ పరమేశ్వర మహాదేవ శంభో శంకర.